ఉద్దేశంతో ఈ ప్రాసెస్ మనం 25 నుంచి మొదలు పెడుతున్నాం. దీంట్లో చాలా ఇంపార్టెంట్ బిఎల్ ఏజెంట్స్ కూడా, బూత్ లెవెల్ ఏజెంట్స్ కూడా ఉంటారు. సో బిఎల్ఓతో పాటు మీరు ఎప్పుడైనా ఇంటికి వెళ్తున్నారు అప్పటికి ముందే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, నేను ఎట్లాంటి రూట్ డిసైడ్ చేసి వెళ్తున్నాను. మీతో పాటు వాళ్ళకి కూడా వచ్చినా చూసుకోవచ్చు, సరే ఉన్నారా లేదా, మీరు ఫామ్ ఇచ్చారు తర్వాత ఫామ్ ఇవ్వలేదు, అప్పుడే కూడా మళ్ళీ ఇబ్బంది రాకూడదు. సో ప్రతి ఇంటికి 3 విజిట్స్ చేయాలి. బిఎల్ఓ తరఫా నుంచి 3 సార్లు వెళ్ళిపోతారు. ఫస్ట్ టైం వెళ్ళినాక 2 ఫామ్ ఇస్తారు. ప్రతి ఓటర్ పరంగా 2 ఫామ్స్, ఇద్దరు ఓటర్ అంటే 4 ఫామ్స్ ఇస్తారు. నెక్స్ట్ టైం వెళ్ళినాక అది కరెక్ట్ చేస్తారు. థర్డ్ టైం ఎక్కడైనా మీరు ఫామ్ తీసుకోలేకపోయారు, ఏదైనా రిటర్న్ తీసుకోలేకపోయారు, మళ్ళీ సెకండ్ టైం ఒకసారి వెళ్ళి చెక్ చేస్తారు. సో 3 విజిట్స్ ప్రతి ఇంటికి మా తరఫా నుంచి బిఎల్ఓ వస్తారు. బిఎల్ఎస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, సరే ఈ రూట్ ఇది, టైమింగ్ ఇది, ఇట్లాంటివి మనం వెళ్తున్నాము కాబట్టి మీరు కూడా వచ్చి చూసుకోండి. సో మీ అందరికీ సహకారంతో మన పాపలపేట మండల్ అండ్ మెదక్ నియోజకవర్గంలో ఈ ప్రాసెస్ నిర్వహించడానికి మనం ప్లాన్ చేస్తున్నాము. బిఏలో సూపర్వైజర్స్ కూడా ఉన్నారు. మనకి బిఏలో యాప్లో ఇది ఎస్ఐఆర్ ప్రాసెస్ చేయడానికి కొన్ని వాళ్ళకి ఆప్షన్స్ ఇచ్చారు. సో ఇప్పుడు టెక్నికల్గా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాంట్లో రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి, మీరు కరెక్ట్గా చూసుకోవాలి. ఇప్పుడు ఆర్డీ గారు ఇంకొక ఆప్షన్ ఇచ్చారు, సరే ఒకవేళ నేను ఇక్కడ లేకుండా కూడా నేను ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. నా డీటెయిల్స్ పెట్టుకొని voter.eci.gov.in సరే నేను లేదు, ఇంట్లో లేదు, కానీ నేను ఇక్కడే ఓటింగ్గా ఉండాల్సిన అనుకుంటున్నాను. నేను ఒక నెలకి హైదరాబాద్కి పోయినా కానీ మళ్ళీ ఇక్కడికే వస్తున్నాను. సో ఆ కేసులో నేను ఆన్లైన్ డీటెయిల్స్ పెట్టినాక బిఏలోకి కూడా కనిపిస్తుంది, ఈసారి ఫలానా ప్రతిమా సింగ్ ఇక్కడే క్లెయిమ్ చేస్తున్నారు, ఇంటి నంబర్ 8/3లో క్లెయిమ్ చేస్తున్నారు ఇక్కడే ఓటర్గా. సో అది కూడా మీరు వెరిఫై చేస్తారు. సో దానికి డీటెయిల్స్ కూడా మీరు వీళ్ళకి చెప్పాలి.